ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనము నిన్నటి ఎపిసోడ్లో కౌల మార్గతత్పర సేవిత వరకు తెలుసుకున్నాం. 441 ఎపిసోడు, 441 నామం ఎపిసోడ్ కాదు. ఇక ఇవాళ ఎపిసోడ్లో 442 నామం కనుక తీసుకున్నట్లయితే కుమార గణనాదాంబ అనేటువంటి నామం ఉంది. ఈ నామానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇక్కడ ముగ్గురు దేవతల్ని మనస్ఫూర్తిగా స్మరించి ఆ స్మరణ ద్వారా మనం అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతాం. ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహాన్ని. ఎవరెవరు? కుమార అంటే కుమారస్వామి, గణపతి, అంబ అమ్మవారు. అంటే ఒకేసారి మీరు ఒకసారి స్తోత్రం చదువుకోవాలండి. గణపతి అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా తొలగించేటువంటి స్వామి, శక్తినిచ్చేటువంటి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి మరియు అమ్మవారు. వీళ్ళ ముగ్గురు అనుగ్రహం ఒకటేసారి కావాలనుకుంటున్నారు. సింపుల్గా ఏం లేదు. మీకు ఆటంకాలు కలుగుతున్నాయి, శక్తి అవి తొలగి శక్తి కావాలి, అమ్మవారి అనుగ్రహం కావాలనుకోండి. ఓం కుమార గణనాథాంబాయై నమః. అద్భుతమైన ఫలితం ఇస్తుంది. అలాగే ఎవరి జన్మజాత చక్రంలో అయినా శని కేతువులు కలిసి ఉన్నాయి, ఆటంకాలు వస్తుంటాయి, లేదా కేతువు ట్రాన్సిట్ వచ్చింది, లేదా కేతువు యొక్క మహాదశ నడుస్తూ ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి, ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లేదా ఉట్టి ఓం గం గణాధిపతి నమః కూడా చేసుకోవచ్చు. కానీ చాలామందికి ఏమవుతుందంటే, వాళ్ళ జీవితంలో అలసిపోతారు. ఆటంకాలు చూసి చూసి ఇంకా నాకు ఈ జీవితం వద్దనేటువంటి ఒక విరక్తి భావనలోకి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు మీకుండేటువంటి ఆ విరక్తి భావన పూర్తిగా పోవడానికి ఓం కుమార గణనాథాంబాయై నమః అద్భుతంగా పనిచేస్తుందండి. అలాగే శక్తి కదండి, ఇక్కడ మనకి అమ్మవారి అనుగ్రహము శక్తి అంటే గణనాథుడు కాబట్టి ఓం కుమార గణనాథాంబాయై నమః చేసుకోవచ్చు. దాని తర్వాత కుమార గణనాథాంబ తుష్టి అంటే ఆనందరూపిణి అమ్మవారు. తుష్టి తర్వాత నామం 443 నామం అంటే ఆనందం కావాలంటే ఓం తుష్టి అయి నమః అనుకోవచ్చు. అదేవిధంగా పుష్టి, పోషణకు సంబంధించిన సమృద్ధి స్వరూపమైనటువంటిది అమ్మవారు. పుష్టిగా ఉన్నారండి అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? బాగా తింటున్నారని అంటే మీకు బాగా పోషణ జరుగుతుంది అని. అమ్మయ్య పుష్టిగా ఉన్నానండి అంటూ ఉంటారు. ఓం పుష్టి అయి నమః అమ్మవారి నామాలు. కొంతమంది పిల్లలు తినరు, చూసారా? ఏమిటోనండి మావాడు బక్క చిక్కిపోయి ఉన్నాడు, అసలు ఏమీ తినండి, ఏమీ అరగదండి అంటూ ఉంటారు. ఓం పుష్టి అయి నమః అని అనుకోవచ్చు. అదేవిధంగా మతిహి అంటే బుద్ధి. సర్వజీవుల్లో శ్రీదేవి అమ్మవారు బుద్ధి రూపంలో ఉన్నటువంటిది కూడా అమ్మవారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలని ఆ వసిన్యాది వాగ్దేవతలు ఈ యొక్క రూపంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ధృతిహి అంటే ధైర్యము, స్థైర్యం ఇచ్చేది కూడా అమ్మవారే. ధైర్యం లేదు, భయపడాల్సిన పని లేదు, అమ్మవారు ఉందిగా. అమ్మవారేగా ఇచ్చే ధైర్యాన్ని ఇంక దేనికి మనం భయపడాలి? చిన్న విషయం దగ్గర నుంచి ఈ ప్రపంచం మొత్తం అంతమైపోతుందనేటువంటి విషయం వరకు కూడా అమ్మవారి కొనసాగల్లోనే నడుస్తూ ఉంటుంది. నువ్వు దేనికి భయపడుతున్నావు, నువ్వు దేనికి ఆలోచిస్తున్నావు, నువ్వు దేని గురించి దిగులు చెందుతున్నావు, ఒక్కసారి ఆలోచించు. అమ్మవారు ఉంది అని పరిపూర్ణమైన నమ్మకం ఉన్ననాడు ఎటువంటి భయము ఉండనాల్సిన అవసరం లేదు. అదేవిధంగా శాంతి అంటే చంచలమైనటువంటి మనస్సు పక్కకు పోయి ప్రశాంతమైనటువంటి మనసుని ఇచ్చేది కూడా అమ్మవారే. స్వస్తిమతి అంటే చక్కగా ఉండవలసిన విధానంలో ఉండేటువంటి మనోలక్షణములు గలది అమ్మవారు. ఓం స్వస్తిమతి అయి నమః అని చెప్పి చేసుకున్నాను అనుకున్న అమ్మవారిని. అంటే ఏవో వికారాలు, ఏదో అయిపోద్దని భయం. మనకి యాక్చువల్గా ఎందుకు వస్తుంది భయము అంటే, ఏదో జరగకూడనిది ఏదో జరిగిపోతుందేమో, నాకు ఇష్టం లేనిది, నాకు ప్రమాదాన్ని ఇచ్చేది ఏదో జరిగిపోద్దేమో. ఎందుకు భయం? అమ్మవారు ఉందిగా. చాలామంది ఏమిటంటే ఉన్నది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అదే జపం చేసుకుంటూ ఉంటారు. చాలామంది పూజలు పునస్కారాలు ఇన్ని చేసుకుంటున్న వాళ్ళకి ఫలితాలు రాకపోవడానికి కారణం ఏమిటంటే, అమ్మవారు ఉంది అనేటువంటి భావన మర్చిపోయి
ఏదో ఇబ్బంది కలుగుతుంది, ఏదో ఇబ్బంది కలగబోతుంది, ఏదో అయిపోతుంది అనేటువంటి భావన, ఆలోచనలు ఎక్కువ తిప్పుకుంటూ ఉంటాడు. దయచేసి అది వదిలేసేయండి. చంటి పిల్లవాడు అమ్మ ఒడిలో ఉంటే ఎంత సేఫ్‌గా ఉంటాడో, అమ్మ నామాన్ని పట్టుకున్న మనము అంతే అదృష్టవంతులము, అంతే సురక్షితంగా ఉంటాము. శ్రీమాత్రే నమః.